వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రాజేశ్వరి. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. మోదీ కులంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1994లో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కులాన్ని బీసీలో చేర్చిందని, అప్పుడు మోదీ ఎలక్టోరల్ పాలిటిక్స్లో లేరని అన్నారు. తప్పుల తడగ్గా చేసిన కులగణన నుంచి డైవర్ట్ చేయడానికే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ క్లాస్ స్పీకర్. గత ప్రభుత్వం కంటే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం లేదన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ రావటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో కొంతమంది అలకవీడిన మాట వాస్తవమేనన్న మహేష్ గౌడ్ త్వరలోనే అందరికీ న్యాయం చేస్తామన్నారు. నేతలు, కార్యకర్తలు అలకవీడి పార్టీ కోసం పనిచేయాలన్నారు. ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. RRR రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బాధితుల విషయంలో చొరవ తీసుకోవాలన్నారు కవిత. ఖమ్మంలో జరగనున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తున్న కవితకు చౌటుప్పల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. 2 ఏళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి 20,000 రూపాయల జీతం, వసతి అంటూ ప్రకటనలిచ్చారు. దీంతో వీరరాఘవరెడ్డి ఉచ్చులో అమాయకులు పడ్డారు. వారిని అడ్డం పెట్టుకుని దాడులకు పథకరచన చేశాడు వీరరాఘవరెడ్డి. మరోవైపు వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీకి కోరారు. దీనిపై రాజేంద్రనగర్ కోర్టు సోమవారం విచారించనుంది. హైదరాబాద్ నోవాటల్లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం, బిల్డర్స్ కు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు భట్టి. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆదాయం కంటే హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యమే తమకు ప్రధానమన్నారు. హైదరాబాద్ లో డీజిల్ వాహనాలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామన్నారు భట్టి. మూసి పునరుజ్జీవనమే లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అంటూ సైబరాబాద్ పోలీసులను సినీ నటి మాధవీలత ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. డిసెంబర్ 31 ఈవెంట్ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ మాధవీలత మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈవెంట్ విషయంలో మాధవీలతపై జేసీ విరుచుకుపడ్డారు. దీంతో జేసీ వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో BNS 352, 351 సబ్సెక్షన్ 2 క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో గిరిజనుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో 46 కుటుంబాలు పక్కా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారని రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గత 5 ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ ఇళ్లు కట్టుకుంటే ఎలాంటి నోటీసులు లేకుండా అర్ధరాత్రి తమపై కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం చేశారన్నారు. తమ ఇళ్లను కూల్చివేశారు అంటూ గిరిజనులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక తహసీల్దార్ను బాధితులు నిలదీయడంతో పొరపాటు జరిగిందని, హైకోర్టు ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఇళ్లను కూల్చివేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులకు రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ శిక్షణ సంస్థను మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యంగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే సంస్థ సమస్యల నిలయంగా మారటంపై సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సంస్థను గాడిలో పెట్టాలని, తగిన అవసరాలేంటో సమగ్రంగా తమకు నివేదిక అందజేయాలని ఈపీటీఆర్ఐని సంస్థను డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కార మార్గాలు అన్వేషించాలని మంత్రి సూచించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పలు వీధుల్లో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధుల్లో ఉన్న చెత్తను ఆయన స్వయంగా ఊడ్చి ఎత్తారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు తమ వీధులను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత అందరిపైన ఉందన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు. పంచాయతీ కార్మికులతో పాటు తాము కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పంచాయతీ కార్యాలయ పారిశుద్ధ్య కార్మికులకు ఎరిక్సన్ బాబు శాలువలు, పూలదండలతో సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా దర్శి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
క్లీన్ దర్శి కార్యక్రమాన్ని చేపట్టారు. దర్శిలోని ఎన్టీఆర్ పల్లెవనం పార్కును ఊడ్చి చెత్తను తొలగించారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మి. గత 5 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ పార్కును తెరిపించి దర్శి ప్రజల మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. చెత్త సేకరణ కోసం వినూత్నమైన ఆలోచనలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. చెత్త రోడ్డుపై విస్తరించకుండా, దుర్గంధం వెదజల్లకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇనుప కంచెలతో కూడుకున్న చెత్త సేకరణ విధానానికి రిబ్బన్ కటింగ్ చేశారు. రాబోయే రోజుల్లో దోమలను నియంత్రించి స్వచ్ఛమైన కావలిని కాపాడుకుంటామన్నారు ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి. తిరుపతిలో మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేసిన F5 రెస్టారెంట్ను మంచు మనోజ్ పరిశీలించారు. బౌన్సర్లు దాడి చేయడంతో ఈ రెస్టారెంట్ యజమాని పారిపోయాడని తెలిపారు. రెస్టారెంట్పై దాడిని మనోజ్ ఖండించారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు బౌన్సర్ల సమస్య గురించి తాను గతంలోనే ఫిర్యాదు చేశారని, పోలీసు అధికారులు వెంటనే స్పందించి అప్పుడే చర్యలు తీసుకున్నారని చెప్పారు. రెస్టారెంట్పై దాడి గురించి తనకు నిన్న ఫోన్ కాల్స్ వచ్చాయని, బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్మికులతో కలిసి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు మున్సిపల్ చైర్మన్, కమిషనర్ శ్రీనివాసులు. హిందూపురం పట్టణంలోని చెత్త సేకరణ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ చైర్మన్. మున్సిపల్ కార్మికులతో కలిసి వీధి వీధిన తిరుగుతూ చెత్త సేకరిస్తూ వీధులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా పేర్కొన్నారు కమిషనర్ రమేష్. ఏపీలో జీబీఎస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. కాకినాడలో 4, గుంటూరు, విశాఖలో 5 కేసులు చొప్పున నమోదయ్యాయి. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు నమోదైంది. అయితే ఈ వైరస్కు 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద ఉచిత చికిత్స అందిస్తోంది కూటమి ప్రభుత్వం. వైరస్ గురించి బాధితులెవరూ పెద్దగా ఆందోళన చెందొద్దని ఆరోగ్య శాఖ సూచించింది. తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చిరుత సంచారంతో మరోసారి టీటీడీ అలర్ట్ అయింది. సాయంత్రం సమయంలో భక్తులను గుంపులుగా కొండపైకి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా గుంపులో 70 నుంచి 100 మంది వరకు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొండపైకి అనుమతించడం లేదు టీటీడీ. ఇక రాత్రి 9:30 అలిపిరి నడకదారిని కూడా టీటీడీ మూసివేస్తోంది. నిన్న తిరుమల అలిపిరి మెట్ల మార్గం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళపై బోధన్ రూరల్ సీఐ దాడి చేశారు. దీంతో బాధిత మహిళ సీఐ విజయబాబుపై ఎడపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసింది. తొలుత జాతరలో పర్స్ పోయిందని పోలీసులకు చెప్పాను అంటోంది బాధితురాలు. మహిళా పోలీసులను సాయం అడుగుతున్న సమయంలోనే సీఐ వచ్చి తనను తీవ్రంగా కొట్టారని బోయి భాగ్య ఆరోపిస్తోంది. అంతేకాదు సీఐ విజయబాబు పైన చర్యలు తీసుకోవాలని భాగ్య డిమాండ్ చేస్తోంది. నల్గొండ జిల్లా నేలపట్లలో కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. చూస్తూ ఉండగానే 500 ఫారం కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్లు మృత్యువాత పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కంపల్లి రిజర్వాయర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. చనిపోయిన కోళ్ల వ్యర్థాలు వేశారన్న విషయంపై రిజర్వాయర్ను పరిశీలించారు. ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, మెట్రో వాటర్ బోర్డు అధికారులతో మాట్లాడారు. అనంతరం వద్దిపట్ల శివార్లోని కోళ్ల ఫారాలను పరిశీలించి ఈ వ్యర్థాలను తాగునీటి రిజర్వాయర్లో వేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ను బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయ సన్నిధిలో దాడులు చేయటం మన సంస్కృతి కాదని, ఈ దాడిని సభ్య సమాజం అసహ్యించుకుంటుందన్నారు ఈటెల. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రేవంత్ వ్యాఖ్యలపై ఈటెల స్పందించారు. కోట్ల మంది దేశ ప్రజలే తన కుటుంబం అనుకునే ప్రధానిపైన చిల్లర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు ఈటెల. పెద్దలను గౌరవించడం ముఖ్యమంత్రి నేర్చుకోవాలి అంటూ సూచించారు.
బస్టాండ్ బ్యాంకుల వద్ద దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. పక్కా సమాచారంతోనే ముగ్గురు మహిళా దొంగలను పట్టుకున్నట్టు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా డీసీపీ పేర్కొన్నారు. నిందితులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించామన్నారు డీసీపీ. నిందితుల వద్ద నుంచి మొత్తం 8 తులాల బంగారు నగలు, 2,000 రూపాయలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రజలు బ్యాంకుల వద్ద, బస్టాండ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజేష్ విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. పద్మభూషణ్ అవార్డు పొందిన తర్వాత తొలిసారి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు విమానాశ్రయంలో స్వాగతం పలికిన పలువురు అభిమానులు. అనంతరం విజయవాడ వెళ్లారు బాలకృష్ణ. పద్మభూషణ్ అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తనకు అరుదైన గౌరవం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఐటీని గాలికి వదిలేశారని అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. 30 ఏళ్ల క్రితం ముంబై పోవై అనే అటవీ ప్రాంతంలో ఐఐటీ పెట్టారని, ఇప్పుడు అది గ్రేటర్ ముంబై అయిందన్నారు. తాను వైఎస్ఆర్ అడిగినప్పుడు ఫుల్ ఫామ్ గురించి ఆలోచిస్తే కందిలో ఐఐటీ వచ్చేది కాదన్నారు. ఐఐటీ తెచ్చిన తననే ఫుల్ ఫామ్ గురించి అడుగుతావా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 300 ఎంపీ సీట్లతో దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారని జోస్యం చెప్పారు జగ్గారెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో గిరిజనులతో కలిసి భోగ్ బండర్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు పొన్నం ప్రభాకర్. ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ కేబీఎన్ కాలేజ్లో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోరాటాల కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు ఎంపీ కేసినేని చిన్ని. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు ఎంపీ. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడ శారదమ్మ గుడి సమీపంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోర్స్ రిసోర్స్ థీమ్తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన. దీంతో భాగంగా వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాలను వేరువేరు చేసి వాటి ద్వారా ఎలాంటి ఉత్పత్తులు చేపట్టవచ్చో అంశాలపైన అవగాహన కల్పించారు. 3 రకాల వ్యర్థాల నిర్వహణను చేపట్టొచ్చని, వ్యర్థాల నిర్వహణను అన్వేషించడం, తగ్గించడం, మళ్లీ ఉపయోగించడం, రీసైక్లింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. తడి చెత్తను కంపోస్టుగా తయారు చేయొచ్చని, అలాగే మీథేన్ను తయారు చేయొచ్చని, అది సీఎన్జీ గ్యాస్ మాదిరి వినియోగించుకోవచ్చని భావన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి కమల్ సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ భూమి మీద ఉన్న సకల మానవాళి సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న మనిషి సంత్ సేవాలాల్ని కొనియాడారు. నిజాం రాజు సైతం ప్లేగు వ్యాధిని నయం చేయాలని ఆదేశాలిస్తే పారద్రోలిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. సేవాలాల్ మహారాజుకు అంతటి మహిమగల శక్తులున్నాయని తెలిపారు. కేసీఆర్ ఆ రోజు గిరిజనులను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకున్నారని మండిపడ్డారు కమల్ సురేష్. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కారు. 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పుల్లూరు గ్రామ శివార్లో ఒక వెంచర్ పని కోసం వెంచర్ మేనేజర్తో డీపీఓ శ్యామ్ సుందర్ మంతనాలు జరిపారు. 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో వెంచర్ మేనేజర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా సమాచారంతో పంచాయతీ సెక్రటరీ డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 20న చెలో హైదరాబాద్ విజయవంతం చేయాలని ఇల్లందు మండలంలోని గ్రామాల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమా, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు,
నిరుద్యోగులకు, ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు అనేక హామీలిచ్చి 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 14 నెలలు గడిచినా విస్మరించిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరిగాయి. కొత్తగూడెం కార్తీక వనంలో వైద్య ఆరోగ్య శాఖ బంజారా ఉద్యోగుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంత్ సేవాలాల్ విశిష్ట వర్గానికి కాకుండా అన్ని వర్గాల ప్రజలకు దేవుడితో సమానమని అన్నారు. మన భూమిలో ఇటువంటి మనిషి పుట్టి పెరగటం, నిజాయితీగా బతకాలని సందేశం ఇచ్చినందుకు అందరూ గర్వపడాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు కలెక్టర్ జితేష్. సీఎం చంద్రబాబు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త సాధన కోసం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అడుగులు వేస్తున్నారు. ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్ను సందర్శించారు ఎంపీ కేశినేని చిన్ని. ఫెసిలిటీ సెంటర్లో ఉచితంగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ సెంటర్ను ఉదయం ప్రారంభించారు. ఆటోమొబైల్ రంగాన్ని అప్గ్రేడ్ చేసేందుకు, ఈ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆటోమొబైల్ రంగం పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలు తీసుకున్నారు ఎంపీ కేశినేని చిన్ని. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రి రాంప్రసాద్. పోలీస్, రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యాన్ని సేవించి హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యధిక శాతం ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందన్నారు. గచ్చిబౌలిలో లంచం తీసుకుంటూ ఏడీఏ సతీష్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు 75,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు ఏడీఈ. అయితే ముందుగా 25,000 రూపాయలు తీసుకున్నారు. మిగతా 50,000 రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనతో ఏడీఈ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల్లోని డయాలసిస్ సెంటర్ స్టాఫ్ నిర్లక్ష్య వైఖరి వెలుగు చూసింది. డయాలసిస్ సెంటర్లో ట్రీట్మెంట్ సరిగ్గా లేదు అంటూ పేషెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల క్రితం ముందు వరకు కూడా ఈ డయాలసిస్ సెంటర్లో ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారని తెలిసి ప్రొద్దుటూరు, కడప, తాడిపత్రి సమీప ప్రజలు వచ్చారని, ఇప్పుడు ట్రీట్మెంట్ సరిగ్గా లేదని అంటున్నారు. డయాలసిస్ పేషెంట్స్ కావాల్సిన టాబ్లెట్స్, ఆక్సిజన్, బ్లడ్ ఇక్కడ లేవని చెప్పడంతో బయట కొనుగోలు చేసి తెచ్చుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని చిన్న అమీరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కళ్లజోడును పంపిణీ చేశారు. అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కళ్లజోడును పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. దృష్టిలోపం కలిగిన 38 మంది విద్యార్థులకు కళ్లజోలను ఉచితంగా అందజేశారు. మెరుగైన కంటి చూపుతోనే చదువుపైన ఏకాగ్రత సాధ్యమని, ఆకుకూరలు తప్పకుండా తినాలి అంటూ విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. అలాగే విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్ చూడటం తగ్గించడంతో పాటు ఆకుకూరలు, బొప్పాయి తరచుగా తీసుకోవాలన్నారు. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని, వాటి వలన నష్టం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. సరైన కంటి చూపు లేకపోతే చదువుపైన ఏకాగ్రత ఉండదని, కంటికి ఒత్తిడి కలిగి తలనొప్పికి దారితీస్తుందన్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్న జీ హై స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు జీ హై స్కూల్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా 30 నుంచి 50% స్కూల్ ఫీజు పెంచడంతో ఆందోళనకు దిగారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఫీజు ఎందుకు పెంచారని స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే టీసీ పంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వాపోయారు. 15 రోజులుగా స్కూల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినా స్పందించడం లేదని, ఫీజులు తగ్గించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు తల్లిదండ్రులు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో 5 ఏళ్ల చిన్నారికి జీబీఎస్ లక్షణాలను గ్రామస్తులు గుర్తించారు. దీంతో భయాందోళనకు గురయ్యారు. ఎర్రగుంటపల్లికి చెందిన వర్రా మారేష్, గంగారత్నంల కుమార్తె ఉషారానికి జీబీఎస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో వెంటనే విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. ఎర్రగుంటపల్లిలో గులియన్ బెర్రీ సిండ్రోమ్ లక్షణాలతో కేసు నమోదైందని, టెస్టుల కోసం రక్త నమూనాలను విజయవాడ పంపించామన్నారు. అయితే జీబీఎస్ లక్షణాలని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ వ్యాధి గురించి ఎవరూ భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదన్నారు.
ఢిల్లీ సీఎంగా ఎవరు ఎంపిక అవుతారనే అంశంపైన ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే మోదీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి రావడంతో సీఎం ఎంపిక మరింత వేగవంతం కానుంది. ముఖ్యమంత్రి పదవి కోసం 5గురి పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ప్రధాని మోదీ ఆమోదం తెలిపిన వెంటనే సీఎం పేరును ప్రకటించనున్నారు. ఈ నెల 19 లేదా 20న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనున్నట్టు టాక్ నడుస్తోంది. మేడ్చల్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులపై అర్ధరాత్రి దాడి జరిగింది. ఇంజనీరింగ్ చేస్తూ ఎస్టీ హాస్టల్లో ఉంటున్న నితిన్కు సీనియర్లకు మధ్య భోజనం విషయంలో రాత్రి వివాదం తలెత్తింది. సేవాలాల్ జయంతిపై చర్చ జరుగుతున్నందున కొద్దిసేపు ఆగాలని సూచించారు. ఆ విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నితిన్ అర్ధరాత్రి బయట నుంచి 30 మందిని హాస్టల్కు పిలిపించుకుని సీనియర్లపై దాడి చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేజ్రీవాల్ కు విజిలెన్స్ ఉచ్చు బిగుస్తోంది. నిబంధనలు పాటించకుండా శీష్ మహల్ కట్టారని గతేడాది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్రం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక బంగ్లాకు మరమ్మతుల కోసం భారీగా ఖర్చు చేశారు అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేంద్ర ప్రజా పన్నుల విభాగం నివేదిక సమర్పించిన తర్వాత ఫిబ్రవరి 13న సమగ్ర విచారణకు ఆదేశించింది కేంద్రం. 6 ఫ్లాగ్ స్టాప్ బంగ్లాను నిర్మించే క్రమంలో జరిగిన ఉల్లంఘనలపైన విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని వెంకటేశ్వర కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారి సోనా ప్రమాదవశాత్తు కిటికీ మీద పడి మృతి చెందింది. తల్లి కూలి పనిలో నిమగ్నమై ఉండగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి బిగించడానికి సిద్ధంగా ఉన్న కిటికీని తోసేయడంతో ఆమె తలకు అది ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరగడంతో హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే చిన్నారి మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి సత్వర వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. రాజమహేంద్రవరం జీజీహెచ్లో వైద్య సేవలు అందిస్తున్న పలు విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ రోగులు పొందుతున్న వైద్య సేవలపైన ఆరా తీసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేని సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కార్ బీభత్సాన్ని సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పి ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారు దిగి పరారయ్యాడు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లనే ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుసాన్ నగరంలోని ఓ రిసార్ట్లో మంటలు చెలరేగాయి. ఘటనలో 6గురు మరణించారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవటానికి కారణమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో మరోసారి పేలుడు చోటు చేసుకుంది. బొగ్గుగని కార్మికులు వెళ్తున్న వాహనమే లక్ష్యంగా బాంబు పేలుడు జరగడంతో 11 మంది మృతి చెందారు. కార్మికులతో వెళ్తున్న పికప్ వెహికల్ పైన పేలుడు పదార్థంతో దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది అక్కడికక్కడే మరణించారు. 25 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఇంతకు ముందు కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో స్త్రీ పురుషులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్ను గుర్తించబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఆర్మీలోకి ట్రాన్స్జెండర్లను ఎంపిక చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు సైన్యంలో ట్రాన్స్జెండర్ల ఎంట్రీపైన నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా యుఎస్ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో లింగ మార్పిడికి అనుమతించబోమని స్పష్టం చేసింది. లింగ మార్పిడి ఆపరేషన్లకు సంబంధించి ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న దరఖాస్తులు అన్నింటినీ నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లు పూర్తి కాలం సేవలు అందించవచ్చని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్ను బొలెరో వాహనం ఢీకొట్టింది. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో 19 మందికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారందరినీ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ద్వారకా తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లో భక్తులతో నిండిపోయాయి. స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.